తామ ఆయుష్మాన్ ఖురానా రష్మిక వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమా. ఈ సినిమా అయితే అందరూ దీపావళి కానుక వస్తుందని అనుకున్నారు. బట్ ఈడేంటో మరి దీపావళి అయిపోయిన తర్వాత రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. ముందుగా ఫస్ట్ హాఫ్ కోసం మాట్లాడుకుందాం. సినిమాలో ఫస్ట్ హాఫ్ అయితే మనం ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్స్ అనుకుంటాం. ఎందుకంటే ట్రైలర్ అయితే ఆ రేంజ్లో ఉంది. ఏదో కొత్తగా చూపించబోతున్నాడేమో, కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తామేమో అని. కాకపోతే సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం అలా కామెడీతో లాగేశాడు. స్టార్టింగ్ సీన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఏముండదు. కామెడీతో అయితే మాత్రం బోర్ కొట్టకుండా అలా ఏదేదో వెళ్ళిపోయింది. బట్ ఈ సినిమాకి తగ్గ స్థాయి విజువల్స్ కానీ ఆ స్టోరీ కానీ అయితే ఫస్ట్ హాఫ్లో అయితే ఏముండదు. ఏదో కొన్ని కొన్ని రొటీన్ సినిమాలకి ఏవైతే ఉంటాయో అటువంటి కామెడీ అయితే వర్కౌట్ అవుద్ది. బట్ ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలకి అయితే ఆ కామెడీ అయితే వర్త్ కాదని అయితే అనిపిస్తుంది. బట్ బోరింగ్ అయితే కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు అనిపిస్తుంది. గుడ్ ఫస్ట్ హాఫ్. నాకైతే కామెడీ అయితే ఓకే అనిపించింది. ఇలాంటి హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో ఇంటర్వెల్ బ్యాంక్ అయితే ఎదిరిపోతున్నాయి. బట్ ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ కూడా ఆ రేంజ్ అయితే ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ట్రైలర్ చూసిన తర్వాత మనకి స్టోరీ అయితే మొత్తం అర్థమైపోతుంది. సో దాని తగ్గట్టే మనం ఏదైతే ఊహించుకుంటామో అదే మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం కనిపిస్తుంది. అంతకుమించి కొత్తగా అయితే ఏం లేదు. ఓన్లీ కామెడీతో అయితే లాగించేసాడు. అంటే బోర్ కొట్టకుండానే ఉంది. ఇంకా అంతకుమించి ఏం లేదు. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సెకండ్ హాఫ్ కోసం. సెకండ్ హాఫ్లో అయితే మనం కొన్ని ఎక్కడి నుంచి అయినా మారుతుందేమో అనుకుంటాం. స్టార్టింగ్ 10 నిమిషాలు ఒక పావు గంట వరకు ఏమనిపించదు. ఆ తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఇక్కడ బేడియా సినిమాకైతే లింక్ చేస్తాడో అదేనండి తెలుగులో తోడేలు రిలీజ్ అయింది కదా, ఆ రెండింటికి సినిమాటిక్ యూనివర్సిటీ ద్వారా కలుపుతున్నాడు మనోడైతే. ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ స్టోరీ ఎప్పుడైతే స్టార్ట్ అవుద్దో, తోడేలు క్యారెక్టర్ ఎప్పుడైతే మనకి ఎంటర్ అవుద్దో ఆ తర్వాత అసలైన హై అయితే వస్తుంది మనకి. వాళ్ళిద్దరికి మధ్య ఉన్న ఫైటే సినిమాకి హైలైట్. సరిగ్గా సరైన గాడిలో పడుతుందిలే సినిమా అనుకునే టైంకి సడన్గా ఎండ్ అయిపోయినట్టు అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మనోడు MHCU అయితే అనౌన్స్ చేశాడు. అదే మ్యాడ్ డాగ్ హర్రర్ సినిమాటిక్ యూనివర్స్. అంతేగాని దీనికి ఏ కన్క్లూజన్ కానీ ఏదైనా నెక్స్ట్ పార్ట్కి లీడ్ కానీ అవేమీ ఇవ్వలేదు. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను ఎప్పుడైతే తోడేలు క్యారెక్టర్ వచ్చిందో ఆ తర్వాత ఓ రేంజ్లో ఉంటుందేమో సినిమా, వాళ్ళిద్దరికి మధ్యన మంచి సీన్స్ ఉంటాయేమో అది ఇది అని చెప్పేసి. బట్ డిసప్పాయింట్ అయ్యా ఆ విషయంలో అయితేనే. ఇక పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనం ఆ సినిమాలో చూస్తాం. బేడియా సినిమాలో సేమ్ అందులో మనకు వరుణ్ ధవన్ ఎలా చేస్తాడో మనోడు కూడా ఈ సినిమాలో అలానే చేస్తాడు. రష్మిక క్యారెక్టర్ అయితే బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత మన తెలుగులకి ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడైతే సక్రమంగా బాగానే ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత విపరీతమైన మనకి ఎక్స్పోజింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో రష్మికని చూసిన తర్వాత నాకు అలానే అనిపించింది. ఇక్కడ చక్కగా ఉన్న అమ్మాయి అక్కడ ఎందుకు అలా తయారైంది మరి అర్థం కావట్లేదు. హీరో హీరోయిన్లతో పాటు విలన్ మన నవాజుద్దీన్ సిద్దికీ అయితే ఇరక్కొట్టేసాడు పర్ఫార్మెన్స్ అయితే. ఆ క్యారెక్టర్లో అయితే చాలా బాగా చేశాడు మనోడు. ఆ తర్వాత పరేశ్ రావల్ గారు కూడా బాగానే చేశారు. ఎందుకంటే ఆయన వల్ల కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది మనకు ఆ కామెడీ. అక్కడక్కడైతే బాగానే వర్కౌట్ అయింది ఆయన ఉన్నంతసేపు కామెడీ కూడా. వరుణ్ ధవన్ ఉన్నంతసేపు సినిమా అయితే ఓ రేంజ్లో అనిపిస్తుంది. నాకు అది మాత్రమే ఎక్కువగా నచ్చింది ఈ సినిమాలో. మిగతాదంతా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగిపోతూ ఉంది. బట్ ఎక్కడైతే బోర్ కొట్టలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాకుండా సినిమా మాత్రం ఎక్కడైతే బోర్ కొట్టలేదు. బట్ ఈ రేంజ్ ఎక్స్పెక్టేషన్ ఉన్న సినిమాకి ఆ స్థాయి తగ్గ విజువల్స్ కానీ స్టోరీ కానీ అయితే ఇదైతే కాదనిపించింది. ఇక పాటల కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. డబ్బింగ్ సినిమా పాటలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. కొన్ని సినిమాలు డబ్బింగ్ పాటలు అయినా సరే చాలా బాగా కనెక్ట్ అవుతాయి. బట్ ఈ సినిమాలో పాటలు అయితే మాత్రం అస్సలు మినిమం మనకి సింక్ అవ్వవు. అవి ఎంత లైట్ తీసుకుంటే అంత మంచిది. మ్యూజిక్ కూడా అంత మనకు గూజ్బంప్స్ వచ్చేసి అంత అది కూడా ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కొన్ని చోట్ల అయితే బాగానే అనిపించింది అంతే. ఓవరాల్గా నాకైతే ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా పర్లేదు, ఒక గుడ్ సినిమా చూడొచ్చు అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే మీరేం ఫీల్ అవుతున్నారో కామెంట్ అయితే చేసండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.